ఏంటిది నీ దారి కనపడలేదా? కనపడలేదు. అనుకున్నావు ఇలా జరుగుతుందని. అబ్బా ఎంతైనా మంకీ మంకీనే. మంకీ చేష్టలు ఎక్కడికి పోతాయి? బ్రేక్ అయ్యలేవా? డాగి బ్రేక్ తీసేస్తాడు, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఓయ్ అమ్మో, కాపాడండి. ఇంతసేపు మా నవ్వులు చూసారు కదా, ఇప్పుడు మా అల్లరి చూడండి. చంద్రుడు నాకి నాకి తిన్నాడు వెన్న, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడు ఈ కన్నా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, ఈ ఎలుకల నుండి కాపాడండి నన్ను. ఓహో, నాయను. ఇంకొంచెం పులిహోర తింటే నిండేది నా కడుపు. అప్పుడు ఈ ఎలుకలేంటి, పూలొచ్చినా నాదే గెలుపు. కొట్టండి చప్పట్లు. మా మేడం ని భయపడతారా మీరు? అయిపోయాను. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చిన్ని ప్రాణాలపై చూపించుదయ్యా, కర్రతో కొట్టి ప్రాణాలు తీయకయ్యా. అరే బాబా కాదు, ఎటువైపు పరిగెత్తు, ఎటువైపు. వీడి ఎలుకలు తప్ప అందరినీ కొడుతున్నాడు. భయపడి పారిపోయారా? అసలు మీ అందరికి ఏమైంది? ఎలుకల్ని కొట్టడానికి కాళ్ళు దువ్వావు, ఇప్పుడు మా అందరి కాళ్ళు విరగొట్టావు. చప్పట్లు కొట్టండి. తనని ఎవరు ఏమి అనకండి. చూడండి ఎలుకల్ని ఎంత బాగా తరిమాడో. నా హనీ సింహం లాంటిది, నిజంగానే సింహం. సింహం అంటే లాయన్. ఓహో, లేవరా అబ్బాయి, తమాషా చూడు. ఏంటిది? ఈ రోజు డోనట్స్ తినబోతున్నాం. దీన్ని ముట్టుకోవద్దు. ఈ డోనట్స్ కన్నా సార్ కోసం మాత్రమే. కన్నా వెన్న తింటాడు, డోనట్స్ మేము తింటాం. కిట్టి వద్దని చెప్తోంది కదా. నువ్వెవర్రా, ఓడిగాడా? ఇప్పుడు పళ్ళు లేకుండా డోనట్స్ ఎలా తింటారు? కిట్టి, ఇక నుంచి వీళ్ళు ఏమి తినరా, స్ట్రా వేసుకొని తాగేయడమే. తాగడానికి పళ్ళతో పని లేదు కదా. ఇవి తిక్క పిల్లలు, వీటికి ఇవ్వద్దు. నీకేమైనా పిచ్చి పట్టిందా? కనిపించట్లేదా? మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. పిక్క కుదిరిందా? డోనట్స్
కావాలా మీకు? తినండి రా ఇప్పుడు, తినండి. ఏయ్, యా, ఏయ్, కాసుకోండి. ఏయ్, యా, యా. ఏయ్, యా. ఏయ్, యా. లగెత్తరా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ పిల్లలు నా డోనట్స్ లాక్కోవాలని ట్రై చేశాయి. హనీ వాళ్ళకి బుద్ధి చెప్పాడు. హనీ ఒక సింహం. సింహం సింహం అంటే లోయన్. అయ్యో. తప్పుకోండి తప్పుకోండి. ఏయ్, చెప్పేది మీకే, తప్పుకోండి తప్పుకోండి. ఏంటిది నీ దారి కనపడలేదా? కనపడలేదు. అనుకున్నావు ఇలా జరుగుతుందని. అబ్బా ఎంతైనా మంకీ మంకీనే. మంకీ చేష్టలు ఎక్కడికి పోతాయి? బ్రేక్ అయ్యలేవా? డాగి బ్రేక్ తీసేస్తాడు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రి 2 గంటలకి లేపి మా చేత వాడు డాన్స్ చేస్తున్నాడు. గొడ్డు చాకరీ చేస్తున్నాడు. నేను ఫారెస్ట్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నాను, తెలుసా? ఈ విషయానికి ఫారెస్ట్ ఆఫీసర్ ఎందుకు? నేనున్నాను కదా. వాడు కుక్క మురిగి తరివేస్తాడు నిన్ను. నేను సింహాన్ని. పదా, వాడికి నేను మంచి గుణపాఠం నేర్పిస్తాను. హనీ వెళ్ళొద్దు. పదండి, ఆ డాంకీని కాపాడాలి. అయితే పదండి. ఏయ్, ఏయ్, యా. ఏం చేస్తున్నారు? డాన్స్ చేయండి. హుప్పు కాదురా, హిప్ హాప్ చేయండి. ఆపండి మీ కుప్పి గంతలు. ఏయ్, ఏయ్, యాయ్, యా. నువ్వు డాన్స్ చేస్తావా? నేను నీతో డాన్స్ చేయించడానికి వచ్చాను. ఇదిగో తీసుకో. ఆడండ్రా. కరెక్ట్ టైం కూర్చోరా. మామిడికాయలు కోసే పని తెప్పించావు. సార్ వాడిని వదిలేయండి, తప్పు అయిపోయింది. మీరు మమ్మల్ని కాపాడడానికి రాలేదా? క్షమాపణ అడగడానికి వచ్చారా? వాళ్ళని ఎందుకు భయపెడుతున్నావు? నీకు దమ్ముంటే నాతో తలబడి చూడు. అరే ఏం చేస్తున్నారు? హనీ ఒక్కడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాను, కానీ నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు. రే, నిన్ను పచ్చడి పచ్చడి చేసేస్తాను. నువ్వు గనక ఓడిపోతే కోతుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే మీ సరదా తీర్చేస్తాను. పదండి, మనం బన్నీకి సహాయం చేద్దాము. ఇప్పుడు చూడండి. ఓకే. అలాగే అలాగే, అంతే అంతే, అయిపోయాడు. ఏం చేస్తున్నారు? పచ్చగా ఉన్నవన్నీ మామిడికాయలు కాదు, అర్థమైందా?
నువ్వు మధ్యలో రాకు. కలర్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. హాయ్. కొట్టదు, గట్టిగా తగులుతుందిరా. అయ్యో, చాలా ప్రభాబు, నేను ఓడిపోయాను, నన్ను వదిలే. ఏయ్, 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 ఆ. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మళ్ళీ ఎందుకు కొడుతున్నారా? గాడిదవా నువ్వు? అవును గాడిదే. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒప్పందం ప్రకారం నువ్వు ఈ తోటను వదిలి వెళ్ళిపోవాలి. సరే, అలాగే. ఎప్పటి నుంచి గార్డెన్లోకి అస్సలు అడుగు పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒక్క విషయం అర్థం కావడం లేదు. నేను సింహానై ఉండి ఒక కుక్క చేతిలో ఎలా ఓడిపోయాను? నువ్వు సింహానివి కాదు, పిల్లివి. అర్థమైందా? అర్థం కాలేదు. నేను సింహాన్నే. ఒకవేళ నేను సింహాన్ని కాకపోతే మరి మేడమ్ ఇంకా కిట్టి నన్ను ఎందుకని సింహం అన్నారు? శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా అలా అంటారంతే. వీడు సింహం లాంటోడు అని. ఈ పోలిక నిజంగా చాలా తప్పు. వీడి కుక్క కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను అడవిలోకి వెళ్లి పులితో తలపడుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి?